ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనము. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో, నేటి వరకు నాకంతే బలము. ఈ మాట అన్నది కాలేబు. మోషే అరణ్య యాత్రలో, అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి వస్తూ ఉన్నారు కదా, 40 సంవత్సరాలు నడిచారు. ఎక్కడికి రావడానికి? కనాను దేశానికి, అంటే వాళ్ళ సొంత దేశానికి రావడానికి. ఈ దాదాపు 15-20 లక్షల మందిని తీసుకురావడానికి ముందుగా వీళ్ళు సగ దూరం వచ్చిన తర్వాత మోషే, ఇశ్రాయేలీలు అంటేనే 12 గోత్రాలు, 12 మంది అన్నాదమ్ములు, 12 మంది అన్నాదమ్ములే 12 గోత్రాలు, 12 గోత్రాలే 20 లక్షల మంది దాకా ఉన్నారు. గోత్రానికి ఒకరు చొప్పున. గోత్రానికి ఒకరంటే పెద్ద గోత్రం రూబేను, పెద్దవాడు. ఆ గోత్రం నుంచి ఒక పెద్ద ఆయన్ని, గోత్రకర్త. రెండో గోత్రము షిమ్యోను, ఆ గోత్రంలో నుండి ఒక గోత్రకర్త. మూడోది లేవి గోత్రం, ఆ గోత్రంలో నుండి ఒక గోత్రకర్త పెద్ద ఆయన. నాలుగోది యోధా గోత్రం, దానిలో నుండి ఒక పెద్ద ఆయన. ఆ గోత్రంలో నుండే కాలేబు అని ఆయన వెళ్ళాడు. ఇలా 12 మందిని కనాను దేశానికి వేగు చూడడానికి మోషే ముందుగానే పంపించాడు. వెళ్ళి రిపోర్ట్ తీసుకురండి, మనం వెళ్ళబోయే దేశం ఎట్టి దేశమో, అక్కడ ప్రజలు ఎలా ఉంటారో, అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో, అక్కడ మనుషులు హైట్ ఎలా ఉంటారో, అక్కడ ఫుడ్ ఏంటో, అక్కడ ఇళ్ళు ఏంటో, అక్కడ వాతావరణం ఏంటో, అక్కడ నదులేంటో, అసలు అక్కడ పరిస్థితి అంతా కూడా రిపోర్ట్ నాకు తీసుకురండి అని మోషే 20 లక్షల మందిలో సుమారుగా గోత్రానికి ఒకరు చొప్పున 12 గోత్రాలలో 12 మందిని గోత్రకర్తల్ని అక్కడికి పంపిస్తాడు. పంపించినప్పుడు వెళ్ళింది 12 మంది. అందరూ భుజాల మీద చేతులు వేసుకొని, అన్నదమ్ముల గోత్రాలే కదా వెళ్ళారు. కానీ వచ్చేటప్పుడు ఆ 12 గోత్రాలు 2గా విడిపోయారు. 10 మంది ఒక గోత్రము, ఇద్దరు ఒక గోత్రం. 10 మంది ఒక మాట మీద నిలబడ్డారు. దేవుడు అన్యాయస్తుడు, ఆ దేశాన్ని దేవుడు మనకి ఇవ్వడు, అక్కడ ప్రజలు బలవంతులు, నెఫీలీలు అంటారు, అంటే బలత్కారులు, దాదాపు చాలా హైటు. వాళ్ళ దృష్టిలో చూస్తే మనము మిడతల్లాగా ఉన్నాం, మనం ఎందుకు పనికిరాం, ఎందుకు దేవుడు ఎలా చేస్తున్నాడో అని తయారయ్యారు ఆ 10 మంది. ఆ 10 మంది వచ్చి ఆ 10 గోత్రాల వాళ్ళని పాడు చేశారు, వాళ్ళని. ఇద్దరు మాత్రం చాలా మంచి సమాచారం తీసుకొచ్చారు. వారిద్దరిలో ఒక ఆయన కాలేబు, మరొక ఆయన యెహోషువ. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే దగ్గరుండేవాడే యెహోషువ ఆయన. వీళ్ళిద్దరూ కూడా మంచి సమాచారం తీసుకొచ్చారు. కనుక ఈరోజు మీ జ్ఞాపకం చేస్తున్నాను, మంచి సమాచారం తీసుకొచ్చిన వాళ్ళిద్దరూ చానాళ్ళు బ్రతికారు, దేవుడి గురించి మంచి రిపోర్ట్ తీసుకొచ్చారు. ఆ 10 మంది ఆ చెడ్డ సమాచారం తీసుకొచ్చారు కదా, వాళ్ళు తెగులు చేత చనిపోయారు అని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్లో ఒక మాట ఉంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30వ వచనము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. కాలేబు అనే వ్యక్తి 45 సంవత్సరాల వయసులో, 45 ఏళ్ల వయసులో ఎంత బలము కలిగి ఉన్నాడో, 85 ఏళ్ల వయసులో కూడా, 85 ఏళ్ల వయసులో కూడా అంతే బలము కలిగి ఉన్నాడు. ఓసారి అంటాడు, 45 ఏళ్ల నాడు నేను ఎంత బలముగా ఉన్నానో, 85 ఏళ్ళు వచ్చినా నాకు ఆ బలము తగ్గలా, అదే బలము కలిగి ఉన్నాను అంటున్నాడు. విన్నారా? కారణం, దేవుని కొరకు ఎదురు చూచిన గట్టి విశ్వాసి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు.
అని 84వ కీర్తన 5వ వచనం ఉంటుంది. ఆ నూతన బలమును దేవుడు ఆయనకు ధరింపు చేశాడు. బలహీనతలో ఆయన బలాన్నిచ్చి సమస్తము వాని చేత చేయించి వాని సాధనముగా మనిషిని వాడుకుంటాడు దేవుడు. తన సాధనముగా వాడుకుంటాడు దేవుడు. ఇది కృత్రిమముగా కల్పించి తెచ్చుకున్న బలము కాదు. ఇది ఆయన నమ్మి విశ్వాసములో వెంబడించే బిడలకు ఆయన అనుగ్రహించే నూతన బలం. దేవుని సన్నిధిలో మంచి బలం ఉన్నది. ఈ దినాలలో చాలా మందికి దేవుని మీద విశ్వాసం ఉండటలేదు. ధనధాన్యాదులు, పొలాలు, స్థలాలు, లోక సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నారు తప్ప, ప్రియ దేవుని బిడలారా, అందువలన దేవుడు అనుగ్రహించే ఆయుష్ను అనగా నూతన బలమును వాళ్ళు కోల్పోతున్నారు. కనుక జ్ఞాపకం చేసుకోండి. రెండోది, ఆయన కొరకు ఎదురు చూచేవాళ్ళు ఆనందంగా ఉంటారు, బలమును పొందుకుంటారు. నెహెమ్యాలో ఉంటుంది 8:10, వారు ఏది తిన్నా లేకున్నా ఆయనలో ఆనందిస్తారు అని హబకుక్కులో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడలారా, కనుక దేవుడు నీకు మంచి బలం ఇవ్వాలి అంటే దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి. దేవుడు చక్కటి బలాన్ని అనుగ్రహిస్తాడు. కాలేబు బలమే దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగిన వాడిగా జీవించేవాడు. అందుకే 45 ఏళ్ల నాడు ఎంత బలం కలిగి ఉన్నాడో శత్రువుల మీద పోరాడడానికి. 85 ఏళ్ళు వచ్చినా ఆయనలో బలం తగ్గలేదట. ఎదుటి వారితో పోరాడగలిగిన శక్తి ఉంది. కేవలము దేవుడు అనుగ్రహించే ఆ బలము. ఈరోజు సంవత్సరాలు జరుగుచుండగా చాలా మందిలో బలం పోతుంది. ఏ బలము? ఆత్మీయమైన బలం పోగొట్టుకుంటున్నారు. ప్రారంభంలో ప్రభులోకి వచ్చినప్పుడు ఎంత విశ్వాసంగా ఉంటారో, ఎంత నమ్మకంతో జీవిస్తారో, నిజంగా వాళ్ళ విశ్వాసం ముందు ఏది పనిచేయదు. అదే విశ్వాసంతో వాళ్ళు దేవుని సన్నిధిలోకి తొలి దినాలలో వచ్చినప్పుడు స్వస్థతనే చూశారా, ఆశీర్వాదాన్నే పొందుకోగలిగారా, అద్భుతాన్నే వారి జీవితంలో చూడగలిగారా, మరణకరమైన పరిస్థితి నుంచే బయటికి రాగలిగారా, వాళ్ళ బిడ్డల విషయంలో ఉద్యోగాలే వ్యాపారాలే చూశారా? మరి ఈరోజు అంత విశ్వాసం లేదు. కారణం, వయసు పెరుగుతుంది, భక్తిలో వయసు పెరుగుతుంది, సీనియర్లు కావలసిన వాళ్ళు జూనియర్లు అయిపోతున్నారు. రోజు రోజుకి భక్తి పెరగాల్సింది పోయి తరిగిపోతుంది. ఒకప్పుడు భక్తిలో ఉన్నప్పుడు ప్రార్థనలో ఎన్ని గంటలు ఉండేవాళ్ళో, ప్రార్థనకి ఎలా వచ్చేవాళ్ళో, స్టార్టింగ్ దినాలలో, ప్రారంభ దినాలలో వారు రాబడి అంతట్లో ప్రభువుకి ఇవ్వాలి అంటే ఆ దేవుని భాగంగా ఏదైనా ఎంత భయం కలిగి జీవించేవాళ్ళో. కానీ రాను రాను వయసు పెరుగుతుంది, భక్తిలో సీనియారిటీ పెరుగుతుంది, వాళ్ళ బలాన్ని, వాళ్ళ ఆత్మీయ స్థితిని పోగొట్టుకుంటున్నారు. కాలే బల కాదు. ప్రారంభ దినాలలో ఏ విధంగా ఎంత బలముగా ఉన్నాడో అలాగే ఆత్మీయ స్థితిలో కూడా అంతే బలముగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నా. కనుక మీ సంవత్సరాలు పెరుగుతున్నాయి ఆత్మీయ స్థితిలో. మరి మీ యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది? రెండోది, యవన బలము. యవనస్తులు బలము వారికి అలంకారము. సామెతలు 20వ అధ్యాయము 29వ వచనము, యోబు గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పడుచు ధనమున మిడిసి పడితిని, కన్ను మిన్ను కానకుండా నిన్ను వీడిపోయాను. ఈ వయసులో ఉన్నవారు, వృద్ధాపులు ఉన్నవారు ఆ తర్వాత పాడుకునే పాటలు ఇవి. బలం కలిగినప్పుడు మిడిసిపడ్డాను, ఆరోగ్యంగా ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా జీవించాను. కానీ ఈ బలము, కండబలము మనుషులకు జబ్బు చేసినప్పుడు క్షీణించిపోతుంది. లోకానికి కరాటీ నేర్పించిన పరాక్రమశాలి బ్రూస్లీ, అతనికి ఒక నటీమణి భోజనములో విషం పెట్టింది. అతడు దానిని భుజించి నరికివేయబడిన చెట్టు వలె నేల కూలాడు. అతని బలం ఏమైంది? ప్రియ దేవుని బిడ్డలారా, కండలు పెంచుతున్నారు. ఆ కండలు దేనికి? ఓ టైం వస్తే ఆ కండలు ఏమాత్రం కూడా ఉండవు. అంటే ఆరోగ్యం కోసం నేను వాకింగ్ చేయొద్దని నేను అనను, హెల్దీగా ఉండొద్దని నేను అనటం లేదు. కానీ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ బలం ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండదు. ఈరోజు ఆరోగ్యకరంగా ఉన్నాం. ఈరోజు ఆరోగ్యకరంగా ఉన్న వారికి ఆ వయసు వచ్చిన వారిని చూస్తే
కొద్దిగా ఎగతాళిగా హేళనగా ఉండొచ్చు, కానీ ఆ వయస్సు వీళ్ళకు కూడా వస్తుంది. యవనస్తులు కూడా ఒక రోజులు వృద్ధులు అవ్వక మానరు, ముసలివారు అవ్వక మానరు. ఒక రోజున వారికి కూడా ఈ రోజు వారు కండబలంతో ఉన్నారు, ఓ రోజున వారు కూడా ఆ అవయవాలన్నీ కూడా బలహీనం కావలసిన పరిస్థితి వస్తుంది. తల వెంట్రుకలు తెల్లపడే పరిస్థితి రావస్తుంది. ఓ రోజున పళ్ళు ఊడిపోయే పరిస్థితి వస్తుంది, ఓ ప్రక్కన కూర్చునే పరిస్థితి వస్తుంది. ఆ రోజు వేదన పడే కంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక ఈరోజు దేవుడు నీకు మంచి ఆయుష్నిచ్చాడేమో, దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడేమో. ఎక్కడా మిడిసిపడొద్దు, ఎక్కడా కన్ను మిన్ను కానకుండా జీవించొద్దు. మనకంటే బలంగా ఉన్న వాళ్ళు ఈ రోజున ఆ వయసు వచ్చి అలా ప్రక్కన కూర్చున్నారు. రేపు మనమైన అంతే, తరం వెంబడి తరం, తరం వెంబడి తరం అని మర్చిపోవద్దు. ప్రభు అనుగ్రహించు బలం పైనుండి వచ్చు శక్తిగా ఉంది. నీ మహాబలము దేనిలో ఉంది చెప్పు అంది దెలీలా సంసోనుని అడిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతడు మేక పిల్లని చీల్చినట్లు సింహాన్ని కూడా చీల్చేసేవాడు. సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటుని మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవచ్చునుగా నేను దాన్ని తరిమి చంపి ఆ గొర్రెని విడిపించి తిని అంటాడు దావీదు. దావీదు సింహాన్ని చీల్చాడు, ఆ ఎలుగుబంటుని చీల్చాడు, కానీ దావీదు పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు బలమును పొందుకున్నాడు. ఈ రోజున మీకు బలము కావాలి అంటే జకర్యాలు అంటాడు, శక్తి వలన కాదు, బలము వలన కాదు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగునని యెహోవా సెలవిస్తున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో బలమైన కార్యాలు జరిగించాలంటే బలమైన ఆత్మ నీ మీదకి దిగి రావాలని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చెయ్యాలి. మూడో బలం, ఫస్ట్ నూతన బలం గురించి మాట్లాడా. రెండోది యవన బలం, అది ఎప్పుడు ఉండేది కాదు. ఓ రోజున యవనస్తులుగా ఉన్న మనమే ఈ రోజున ఓ వృద్ధాప్యానికి దగ్గరికి వస్తున్నాం. ఈ రోజునున్న యవనస్తులు రేపు కొద్ది రోజుల్లో వాళ్ళు వృద్ధులు కాబోతున్నారు. ఈ రోజు వృద్ధులుగా ఉన్న వారందరూ యవనస్తులుగా ఉన్నవాళ్లే. ఏమండి, మంచి ఆరోగ్యంగా ఉన్నవాళ్లే, కండబలం కలిగిన వాళ్లే, కానీ ఈరోజు వృద్ధులయ్యారు. రేపు మన పరిస్థితి కూడా అదే. కనుక ఏ విషయంలో కూడా మిడిసిపడవద్దు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మూడోది పక్షిరాజు బలము. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు అన్న 103వ కీర్తన 5వ వచనం. వృద్ధాప్య మందు నిన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము అంటున్నాడు కీర్తనాకారుడు. ప్రియా దేవుని బిడలారా, ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది అని వేస్ట్ కబుర్లు చెప్పకుండా, కాలము వెళ్ళబచ్చకుండా భావగర్భితమైన మాటలతో దేవుని సన్నిధిలో భక్తుడు మొరపెడుతున్నాడు. వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. ఆ వృద్ధాప్యంలో అయిపోయింది నా పరిస్థితి అని అనుకోలా. దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, నాకు చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వండి అని. కనుక ప్రియ దేవుని బిడలారా, ఇట్టి వారే పక్షిరాజు బలమును పొందుకుంటారు. దేవుడు మేలుతో వారి తృప్తిగా మేలు చేయగలిగిన దేవుడు. అసలు పక్షిరాజు స్వభావం ఏమిటి? వృద్ధాప్యమందు పైకెగిరి ఒక బండ మీద కూర్చుంటుంది. అక్కడే తన రెక్కల ఏకలన్నిటినీ లాగివేసి బోడిగా నుంటుంది. కానీ కొన్ని దినాలలో దానికి నూతన ఏకలు వస్తాయి. బలహీనమైన శరీరం బలము కలిగినదిగా మారుద్ది. నూతన బలము, యవ్వన బలము పొందుకొని రెక్కల చాపి పైకెగురును. ముసలతనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, వారు సారము కలిగి పచ్చగా నుందురు. ప్రియ దేవుని బిడలారా, ఈరోజు నూతన బలము కావాలనుకుంటున్నారా? లేదా యవన బలం ఉందని అతిశయపడుతున్నారా? ఎంతో కాలం కాదు యవన బలం, కొద్ది సంవత్సరాలలో వృద్ధాప్యంలోకి రాక తప్పు. దేవా, నేను వృద్ధుడిని, నన్ను విడనాడకము అనే ప్రార్థన చేయక మానం. కనుక వృద్ధాప్యమందు కూడా చిగురించాలి. కనుక ఏ వయసున్నా గాని మీకు 60 వచ్చినా, 70 వచ్చినా, 80 వచ్చినా దేవుడు జ్ఞాపకం చేసుకుంటే, ప్రియ దేవుని బిడలారా,
దేవుడు అధిక ఆయుష్ ఇవ్వగలిగిన వాడు. ఆయుష్ పొడిగించేది ఆయనే. ఆయన చేతిలో మాత్రమే ఉంది, వైద్య శాస్త్రం లేదు. నీకు ఆయుష్ పొడిగించబడాలి అంటే కేవలం ప్రభు యొక్క చేతుల్లో ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుడు నీకు శరీర సంబంధమైన బలము, ఆత్మ సంబంధమైన బలము ప్రభు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు నూతన బలము దేవుని సన్నిధిలో ఎదురు చూచుడు ద్వారా కలుగుతుందని మాట్లాడారు. యవన బలము ఒకవేళ మీ బిడ్డల దగ్గర మంచి యవన బలం అంటే ఆ యవనములో ఉండగానే మీ కొరకు ఉపయోగపడితే చక్కని పాటలు, చక్కటి ప్రార్థనలు, చక్కటి పరిచర్య చేస్తే ఇంకా మీరు ఆయుష్ ఇస్తారు, మంచి ఆరోగ్యం ఇస్తారు. నా బిడ్డ నా కొరకు వాడబడుతున్నాడు, నా సేవ కొరకు పనికి వస్తున్నాడు అని మీరు ఆయుష్ పొడిగిస్తారు. అట్టి కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. పక్షిరాజు యవ్వనము లాంటి యవ్వనమును ఈరోజు ప్రతి వారికి దయచేయండి. వృద్ధాప్యలోకి వచ్చేసిన పక్షిరాజు మరలా ఆ యవనములాగా తయారవుతుంది. ఈరోజు ఎవరైతే మా వయసు అయిపోయింది, ఇంకా మాదంతా అయిపోయింది అని అనుకుంటున్నారో, మోషే నా పరిస్థితి అయిపోయింది, మనిషి బ్రతికేది 70 ఏళ్ళు 80 ఏళ్ళు అని అన్నాయన, ఆ మాట అన్నాయన 120 ఏళ్ళు బ్రతికాడు. కనుక ఈ రోజున్నాయన మీ వాక్యము అయ్యా జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభు ఆయుష్ ఇవ్వగలిగిన దేవుడివి, ఆయుష్ పొడిగించగలిగిన దేవుడు గనక ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న వారికి మంచి ఆరోగ్యము, ఆయుష్ పొడిగించును గాక. వారి ఆయుష్, వారి ఆరోగ్యము మీ సేవ కొరకై, అనేకమైన ఆత్మల రక్షణ కొరకై వాడును గాక. అట్టి ఆయుష్, అట్టి ఆరోగ్యమును బెడలుగా దయచేసి దినదినాభివృద్ధిని కలగచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి దైవాశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తూ మీ నామమునికే మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీకు ఈ వర్తమానం దీవెనకరంగా ఉన్నట్లయితే మరి ఇతరులకి షేర్ చేయండి. లైక్ బటన్ మర్చిపోమాకండి. మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.